ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆశ్రమ వ్యవస్థలు అనేవి ఎలా ఉంటాయి అనేటటువంటి విషయంలో చెబుతూ బ్రహ్మచర్య ఆశ్రమం గురించి, గృహస్థాశ్రమం గురించి చెప్పారు. ఇక ఆ తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు తన బిడ్డల మీద మమకారాన్ని విడిచిపెట్టిన వాడై భార్యతో కానీ ఒక్కడూ కానీ అరణ్యంలోకి ప్రవేశించి ఏకాంతంగా తనకు భగవంతునికి మీద ఆయన మీద ఉన్నటువంటి అనుబంధాన్ని పరిశీలిస్తూ ఇటు అటు పరుగులు తీయకుండా అహంకార మమకారాలను నేను నాది అనే భావాలను విడిచిపెట్టి ఇంద్రియ నిగ్రహం పొందినవాడై దేహ సంస్కారమునందు అనురక్తి తగ్గించుకుని ఎప్పుడూ భగవత్ సంబంధమైన శాస్త్రాలను అధ్యయనం చేస్తూ అటువంటి విషయాలలో ప్రవీణులైన వారితో కలిసి కూర్చుని చర్చ చేస్తూ నిరంతరం భగవదాభిముఖ్యాన్ని పొందిన వారికి వానప్రస్థు అని పేరు. ధర్మరాజా, ఇక సన్యాసాశ్రమం స్వీకరించిన వారు దేని మీద సంగమం పెట్టుకోరు కనుక ఏ మమకారాలు లేక ఎక్కడో ఒక చోట మాత్రమే ఉండడం అనేది లేకుండా ఎక్కడో అక్కడన్న భావనతో ఉంటూ ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ ఇంద్రియ లౌల్యాలను అణిచి భోగాలను అధిగమించినటువంటి వారే ఎక్కడ ఉండగా రాత్రి అవుతుందో అక్కడే ఏదో పడుకున్నానని కాకుండా హాయిగా పడుకుని అగ్ని సంబంధాన్ని పరిత్యజించి తనంత తానుగా నాకు ఇది కావాలి అన్న కోరిక లేకుండా ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగపడే వాటిని మాత్రమే మెచ్చుకుంటూ ఎవరైనా నమస్కారం పెడితే అది కూడా స్వీకరించకుండా అందరిలో భగవంతుడే ఉన్నాడన్న సమభావనతో ప్రవర్తిస్తూ అంతటా బ్రహ్మాన్ని చూస్తూ 4వ ఆశ్రమంలో ప్రవేశించిన వారు ఎవరైతే ఉంటారో ఆయన సన్యాసి అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. చూసారండి, సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థానం, ఆ తర్వాత బ్రహ్మచర్యాశ్రమం, వీటి గురించి 4 గురించి ఎంత వివరంగా చెప్పారో. ఏ అంటే ఇప్పుడు అలా కాకపోయినా ఆ వయసుకు తగ్గట్టుగా ఇప్పుడు ఒక వయసు నుంచి ఒక వయసు వరకు ఎలా ఉండొచ్చు, బ్రహ్మచర్యము అంటే పెళ్లి కాకుండా ఉన్నవాళ్ళు ఏ రకంగా ఉండాలి. పూర్వమైతే ఆశ్రమాలకి ఏది వెళ్ళి గురువులకి మరి ఇది చేస్తూ శిష్యరకం చేస్తూ ఉండడం అలాంటిది ఉంటుంది. ఇప్పుడు ఇళ్లలోనే ఉండడం, స్కూళ్ళకి వెళ్ళడం, రావడం. ఒక బ్రహ్మచారి అనేవాడు ఎలా ఉండాలి, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏ రకంగా ఉండాలి. వానప్రస్థాన వయస్సు అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి అత్తవారిళ్ళకి పంపించేసి వాళ్ళు కొంత నిలదొక్కున్నారు అనేటటువంటి ధైర్యం కనుక మనకు వస్తే మనం ఇంకా వాళ్ళని విదిలేయాలి. అందుకే అస్తమాటు మనం వాళ్ళ గురించే పట్టించుకుంటూ మనం అయిపోయింది, మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాం, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ గురించి కూడా ఒరే నీ పిల్లాడికి ఈ పేరు పెట్టరా, నీ పిల్లాడిని ఈ స్కూల్లో చదివించరా, నీ పిల్లాడికి ఇది చెప్పించరా, ఇంజనీర్ చేయరా, డాక్టర్ చేయరా అని మనం చెప్పకూడదు. ఎందుకంటే మనకి సరిపడా చెప్పుల్లోనే మన కాళ్ళు పెట్టుకోవాలి. వేరే వాడి చెప్పుల్లో కూడా మనమే కాళ్ళు పెడతాము అంటే అది ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి వాళ్ళని ఒక కొలిక్కి తెచ్చేశాక వానప్రస్థానానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత భార్య కనుక ఉన్నట్టయితే కొడుకుకు అప్పగించేసి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. అంటే సన్యాసాశ్రమం అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అడవుల్లోకో లేకపోతే హిమాలయాలకో ఇప్పుడు టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడం అని కాదు. తను ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి. అంతేగాని అన్నిట్లోనూ తలదూర్చి నాకు ఇది కావాలి, అది కావాలి, ఒరే ఇంకా నాకు కోవా తినాలని ఉందిరా తెచ్చి పెడతావా అని కానీ ఒక 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కోరికలు కోరుతూ ఉంటే కొడుకుల్ని తెలుసుకుని కోడలో కూతురో కొడుకో తీసుకొచ్చి ఇస్తే తినచ్చు, తప్పులేదు. కానీ నాకు ఇది కావాలి, నేను ఈ రంగు బట్టలు వేసుకోవాలి, లేకపోతే నేను ఫలానా చోటకి వెళ్ళాలని ఉంది అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రస్తావించకుండా ఉండగలిగేటువంటి మనోనిగ్రహం కలిగిన వయసే సన్యాసాశ్రమం. కాబట్టి రాజ్యానికి రాజు ఉండి తీరాలి, లేకపోతే ప్రజలకు సుఖం లేక చాలా కష్టపడతారు అన్న విషయం మనకి ఇక్కడ చెబుతున్నారు. ఈయన పెద్ద చేపలు చిన్న చేపలను తిన్నట్టుగా రాజు చేతిలో దండము ఉన్నదన్న భయం లేకపోతే బలం కలిగిన వాళ్ళు బలం లేని వాళ్ళని హింసించి వాళ్లకు సంబంధించినవన్నీ లాక్కుపోతూ ఉంటారు. సమాజంలో ఏ విధమైన ధర్మము నిలబడదు. అలాంటప్పుడు వ్యవసాయము, వ్యాపారము, భూ సంరక్షణ ఇలాంటివి ఏవి ప్రశాంతంగా జరగవు. అన్నీ రాజు మీద ఆధారపడి నడుస్తున్నాయి. కాబట్టి రాజున్నాడన్న ధైర్యం లేకపోతే ప్రజలు ప్రశాంతంగా బ్రతకలేరు. రాజపదవి చిన్న విషయం కాదు. ఇంతమందికి శాంతికి, భద్రతకి, క్షేమానికి రాజు కారణమై ఉన్నాడు. రాజే దైవం అని భావన చేస్తారు.
దైవ దర్శనం ఎంత గొప్పదో రాజదర్శనం కూడా అంత గొప్పది. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి కళ్ళ ముందు ఏముందో తెలుస్తుంది. రాజుకి అలా కాదు. గూఢాచారులను తన కన్నులుగా పెట్టుకుని ఉంటాడు. రాజ్యంలో ఎక్కడ ఏం జరిగినా ఉత్తర క్షణం రాజుకు తెలిసిపోతూ ఉంటుంది. ప్రాణప్రదాత పోషకుడు అయినటువంటి సూర్యుడు ఆకాశానంతటా ప్రకాశిస్తూ ఏం జరుగుతుందో తెలుసుకున్నట్లుగా రాజు తెలుసుకుంటాడు. వ్యవస్థ గాడి తప్పుతోంది, వాళ్ళని శిక్షించకపోతే సమాజానికి ఇబ్బంది కలుగుతుంది అన్నది తెలుసుకుంటే తప్పకుండా శిక్షిస్తాడు. అతను బంధువైనా, స్నేహితుడైనా, తోబుట్టినవాడైనా, కడుపున పుట్టినవాడైనా సరే. అప్పుడు యమధర్మరాజులా నిలబడతాడు. ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారి పట్ల రాజు సూర్యభగవానుడు వంటివాడు. తద్వ్యతిరేకులైన వారి పట్ల ఆయన యమధర్మరాజు. ఓ ధర్మరాజా, రాజు అనేవాడు ఈ కన్నులకు కనపడుతున్న భగవంతుని స్వరూపం. రాజే దైవం అని ఈ దేశంలో ప్రజలు అంత గౌరవించడానికి అదే కారణం. కాబట్టి ఒక రాజు అన్నవాడు అంటే పరిపాలించేవాడు, ఈ రోజులను చెప్పాలంటే ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు ఎలా ఉండాలి అన్నది మనకి మహాభారతం చక్కగా చెప్తోందండి. రాజు అనేవాడు శిస్తు వసూలు చేయాలి. భీష్ముడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతూ, ఒక వ్యక్తి చెట్టును పెంచి పువ్వులు కాయలు కోసుకోవాలి అంటే ఎంతో జాగ్రత్తగా కోస్తాడు తప్పితే నిర్లక్ష్యంగా రేపటికి పూయవలసిన మొక్కను తుంచేయడు. కాయలు కోసుకోవాలి అంటే పిందెలను రాల్చకుండా కాయ మాత్రమే కోసుకునేటట్టుగా అంత జాగ్రత్తగా కోసుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడంటే పక్క వాళ్ళ ఇళ్లల్లో లేకపోతే ఎక్కడో వీధుల్లోకి వచ్చేసి తెల్లారేసరికి వాళ్ళకి పువ్వులు లేకుండా, వాళ్ళకి చెట్లకి కాయలు లేకుండా కోసేసుకునే వాళ్ళు అనేక మంది అయిపోయారు. కానీ సొంతంగా ఒక మొక్కను పెంచుకున్నవాడు ఆ మొక్కకు వచ్చే పువ్వుల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక ఎండిపోయిన ఆకుంటే తీసేసి ఎప్పుడూ అది నిగనిగలాడుతూ ఉండాలని, అక్కర్లేని కొమ్మలు తీసేస్తూ బొద్దుగా పెరగాలని, ఒక పొదలాగా అది ఉండాలని, బాగుండాలని చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఒక కాయలు కాసే చెట్టు అయితే, పళ్ళ చెట్టు అయితే ఆ కాయలు పిందె వచ్చిన దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో. పిందె వచ్చింది, ఇంకొక నెలలో ఇది కాయ అవుతుంది. అప్పుడు చక్కగా ఏ మామిడి చెట్టు అనుకోండి, చక్కగా పిల్లలు వస్తారు, ఈ మామిడికాయ వేసి పప్పు చేసి మన చెట్టుదిరా అంటే ఎంతో బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు. ఈ లోపలనూ అదేం కర్మోనండి, మామిడి చెట్లు, ఈ అరటి చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, జామ చెట్లు, ఇవి మన దురదృష్టమో అవతల వాళ్ళ అదృష్టమో తెలియదు. కానీ మన కాంపౌండ్ వాళ్ళలో వేసుకుంటే మన ఇంట్లోకి వచ్చేటటువంటి మొక్కకి ఉండే పూత చాలా తక్కువ ఉంటుంది, బయట రోడ్డు మీదకి వచ్చేటటువంటి పూత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ చెట్టు అవకాశం ఇస్తోందా బయట వాళ్ళు కోసుకోవడానికి అనేటటువంటి భ్రాంతి కలిగేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు రోడ్డు మీదకే ఎక్కువ పూత వస్తుంది, కోసుకుని వెళ్ళిపోతున్నారు అని మనం బాధపడితే లాభం లేదు. కాబట్టి ఒక చెట్టుని ఎంత జాగ్రత్తగా పువ్వులు కోయడానికి, కాయలు కోయడానికి ఒక యజమాని అంటే ఆ చెట్టును వేసి పెంచినవాడు తాపత్రయపడతాడో, అలాగే ఒక రాజు అనేవాడు తన ప్రజలు అంత చక్కగా అంటే తన రాజ్యం అంత చక్కగా ఉండాలి అంటే, అంత రామరాజ్యంలా విలసిల్లాలి అంటే ఆ పువ్వులు, పళ్ళు, కాయలు అనేటటువంటి ప్రజలని జాగ్రత్తగా చూసుకోవాలి. అంత జాగ్రత్తగా ప్రజలకు కష్టం కలగని రీతిలో వాళ్ళ ఆదాయంలో 6వ వంతు శిస్తుగా పుచ్చుకోవాలి. ప్రజలను బాధపెట్టి పన్నులు వసూలు చేస్తే వ్యవస్థ ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. కోపం పెట్టుకుని ఉండిపోయే స్వభావం ఉన్నవాడు మహారాజు అనేవాడు కాకూడదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒకడికి ఎవరికో రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి ఒక 25,000 నాకు పన్ను కట్టరా అంటే వాడికి నెలకు వచ్చేది 30,000. 25,000 పన్ను కట్టేసుకుంటే ఇంకా 5,000తోటి వాడు ఏం బతుకుతాడండి, బతకలేడు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఏమిటి, వాడికి వచ్చే ఆదాయం ఏ రకంగా వస్తుంది, దాని నుంచి ఎంత మనం తీసుకుని ప్రభుత్వానికి అంటూ అంటే రాజ్యానికి అంటూ ఖర్చు పెట్టచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన వాడై ఉండాలి ఇంటి యజమాని కానీ, రాజు కానీ, లేదా ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకులు కానీ. రాజు తన దగ్గర ఉంచుకునే మంత్రిని నియామకం చేసుకునేటప్పుడు ఏ లక్షణాలతో ఉన్నవాడిని చేసుకోవాలో చెబుతూ పౌరులు కానీ, జానపదులు కానీ ఎవరైనా ఆయనను చూడగానే ఆప్తుణ్ణి చూసినంత సంతోషాన్ని పొందాలి. కార్యాన్ని సాధించగలిగిన వాడై ఉండాలి. అంటే ఆ మంత్రిగా ఎన్నుకోబడ్డవాడు ధైర్యం కలిగి, మంచి అంతరంగం కలిగి, ప్రజల కష్టాలలో పాలు పంచుకుని శాంతితో మంచి గుణాలతో కూడుకున్నవాడై ఉండాలి. తనకు అత్యంత ప్రాణపదుడైన వాడు, రాజు పట్ల భక్తి కలిగిన వాడై గౌరవంతో రాజు అభ్యున్నతను కోరేవాడు, జ్ఞానధనుడు అయి ఉండాలి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావంతో నిలబడగలిగిన వాడై ఉండాలి. తన చెమటను రక్తంగా మార్చిన వాడైనప్పటికీ
ఆయన మీద ఆరోపణలు వేస్తే చెదిరిపోక నిగ్రహించుకుని నిలబడగలిగిన వాడు, ఎవరైనా తొందరపడి కోపంతో దూషించినా చెదరకుండా నిగ్రహంతో నిలబడి నిభాయించుకున్నవాడై, అనునయంతో ఏం జరిగినా రాజు మీద గౌరవం కోల్పోనివాడై, ఆయన అభివృద్ధి నిరంతరం మనసులో కోరుకున్నవాడై, నాకు రాజుతో ఉన్న పొందు పోకూడదు, ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలని కోరుకునేవాడు, తమ దోషాలను కప్పిపుచ్చి శత్రువుల దోషాలను ముందు పసికట్టి వాళ్ళను చిక్కులు పాలు చేయగలిగిన ప్రజ్ఞావంతుడు, విశాల బుద్ధి కలిగిన వాడిని మంత్రిగా దగ్గర పెట్టుకోవాలి మహారాజు అన్నవాడు. అంటే శత్రువుల దోషాలను ముందే గమనించగలిగిన వాడై ఉండాలి. అంటే రాజుకి ఎంత ఉపయోగపడాలి అన్నది ఇక్కడ మనకి భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అటువంటి వారి వలన కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి, ఆ రోజులలో ఉన్న వ్యవస్థలలో యుద్ధాలు చేయవలసి వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, రాజు పాటించవలసిన అనేకమైన విషయాల గురించి భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా యుద్ధం చేయవలసి వస్తే నువ్వు కూడా ధైర్యంగా యుద్ధంలో ప్రతిఘటించాలి. అంతేగాని శత్రువులు చూసి పారిపోయి వెనక్కి వచ్చేయకూడదు. శత్రువులు మాయతోటి కపటంతో ప్రవర్తిస్తే బుద్ధి చెప్పడానికి తాను అలా మాయ కపటంతో ప్రవర్తించగలిగి ఉండాలి. ఆయుధం భగ్నమైపోయిన వాడిని, వెన్నిచ్చి పారిపోతున్న వాడిని, ఏమరపాటుతో ఉన్నవాడిని, శరణని కాళ్ళ మీద పడినవాడిని, గుర్రాలు నేల మీద పడిపోయిన వాడిని, వేరొకడితో యుద్ధం చేస్తున్న వాడిని ఎట్టి పరిస్థితుల్లో చంపడం మంచిది కాదు. అధర్మంగా శత్రువుని చంపడం కన్నా ధార్మికంగా యుద్ధం చేసి తాను మరణించడం మేలని భీష్ముడు చెప్పిన ఈ మాటలలో, ఆ రోజులలో యుద్ధం జరిగేటప్పుడు కూడా ఎంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధం చేశారు అన్నదానికి ప్రమాణాలుగా నిలబడతాయి. దేనికైనా ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకుని నిలబడడం అనేది ప్రధానం. యుద్ధానికి బయలుదేరేటప్పుడు కూడా వానలు పడుతుండగా, చలితో వణికిపోతుండగా, విశేషమైన ఎండలు కాసినప్పుడు వెళ్ళకూడదు. వెళ్ళేప్పుడు కూడా హోరెత్తిచ్చే శంఖాలు, డప్పులు మొదలైనవి బాగా వాయించగలిగే వాళ్ళే ఉండాలి. అంత శబ్దం ఎదుటి పక్షంలో యుద్ధం చేసే శత్రువీరాలకు కొంత అధైర్యాన్ని కల్పిస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించగలగాలి. సైన్య భాగాన్ని నిలబెట్టేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనువైన భూమిని చూసుకుని అక్కడ మాత్రమే యుద్ధం చేయాలి. ఊరి మధ్యలో యుద్ధం చేస్తే అనవసరంగా మిగిలిన ప్రజలు కూడా, యుద్ధం తెలియని వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు చాలామంది సంహరించబడతారు. కాబట్టి అనువుగా ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం మొదలుపెట్టాలి. అందరూ గుర్తుపెట్టుకుని అనుష్ఠానాల్లోకి తెచ్చుకుని పాటించవలసిన ప్రధానమైన నియమం, రాజ్యంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే విషయం, ప్రతి వ్యక్తి కూడా తల్లి, తండ్రి, గురువుని ఎంతో జాగ్రత్తగా భక్తితో సేవించడం నేర్చుకోవాలి. అంటే చిన్న పెద్ద, గొప్ప పేద, విద్య వచ్చినవాడు రానివాడు ఎవ్వరైనా సరే తల్లి, తండ్రి, గురువుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని భీష్మాచార్యుల వారు మనకి నేర్పిస్తున్నారు. ఎందుకంటే అప్పుడెప్పుడో శ్రీ మహాభారతం జరిగిన కురుక్షేత్రం యుద్ధంలోనే తల్లిదండ్రుల్ని, గురువుని చూసుకోవాలని కాదు. తల్లిని, తండ్రిని, గురువుని ఎల్లవేళలా ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా చూసుకోవాల్సిందే. వాళ్ళకంటే మించిన దైవాలు లేరు. కాబట్టి ఆ తర్వాతే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిని పూజించాలి. ఎందుకంటే మనకు జన్మ ఇచ్చింది ఎవరండి? తల్లే. ఆ తర్వాత తండ్రి. మనకి ఎటువంటి అపాయము కానీ లేదా చింత కానీ లేకుండా మన భవిష్యత్ ఎంతో బాగుండేటట్టుగా తీర్చిదిద్దేవాడు తండ్రి. మనకి అన్ని విషయాలు కూడా తెలిసి ఎంతో విద్యను అభ్యసించడానికి కారణభూతులైన వాళ్ళు గురువు. వీళ్ళ ముగ్గురిని ఇచ్చినవాడు దైవం. కాబట్టి వీళ్ళ నలుగురిని మనం భక్తితో సేవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళే వేదత్రయం. ఎవరు? తల్లి, తండ్రి, గురువు. త్రేతాగ్నులైనతోటి సమానమైన వారు. వాళ్ళే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి త్రిమూర్తి స్వరూపాలు. వాళ్ళకన్నా భగవత్ స్వరూపం అసలు లేనే లేదు. వారికన్నా పవిత్రమైన వాక్కు, రూపము ఉన్నవారు క్షేమాన్ని, అభ్యున్నతిని కోరేవారు లేరు. ఎందుకంటే చూడండి, ఎవరికైనా సరే ఎక్కడైనా మూర్ఖులు ఒకళ్ళో ఇద్దరే ఉంటారేమో ప్రపంచం మొత్తం మీద, కానీ ఏ మనిషికైనా సరే చిన్నప్పటి నుంచి కూడా ప్రపంచంలో అతి సౌందర్య రాశి ఎవరు అని అడిగితే తన తల్లి అనే అంటాడు. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే, ఏ సంతానమైనా సరే ముఖ్యంగా మొట్టమొదటి చెప్పవలసింది ఎవరో తెలుసా అండి? తల్లే. ఎందుకంటే ఇంకా కడుపులో పడ్డాడు, పుడతాడు 9 నెలల తర్వాత అని తెలిసినప్పటి నుంచి కూడా ఎంతో శ్రద్ధతో, అంటే ఆ లోపల పిల్లాడి వారికి జలుబు చేస్తుందేమో అని తనకి ఇష్టమైన సీతాఫలాలను కూడా తినడం, త్యాగం చేసేటటువంటి తల్లి, ఒక స్త్రీ, పిల్లాడు ఎలా ఉంటాడో కూడా తెలియకుండా
ఎంత అపురూపంగా వాడి మీద ప్రేమను పెంచేసుకుంటుందో, అదేవిధంగా పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి తల్లిని చూసుకుంటూ ఆ తల్లి చేసే సేవలకి ఆనందపడిపోతూ, ఎందుకంటే చంటి పిల్లలకి తెలియదు కదండి, ఆకలేసినా ఏడుస్తారు, నిద్రొచ్చినా ఏడుస్తారు, కడుపులో నొప్పున్నా ఏడుస్తారు, లేదా తల్లి కనబడకపోయినా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ఏమిటి అన్నది ఒక్క తల్లికి తప్పితే కనీసం తండ్రికి కూడా తెలియదండి. ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది తెలుసుకుని గబగబా ఆ ఏడుపు తగ్గడానికి కావలసినటువంటి ప్రయత్నం ఆ తల్లి వెంటనే చేసేస్తుంది. ఉండమ్మ వాడికి ఆకలి వేసేస్తుంది, టైం అయిపోయింది అంటుంది. ఏంటి అప్పుడే కొంచెం పాలో లేకపోతే కాస్త, ఇప్పుడు రోజుల్లో చెప్పాలంటే సెరిలాకులు ఇవన్నీ పెడుతున్నారు కదండి, అలాంటిది పెట్టినా కాస్త పప్పు అన్నం పెట్టినా సరే వాడు ఏడుస్తుంటే మొక్క గుక్క పాలు తాగితే కానీ వాడు ఉండలేడమ్మా అంటుంది. అది ఎవరికీ తెలియదు, అమ్మమ్మలకి తాతలకి తండ్రికి కూడా తెలియదు, తోబుట్టిన వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి తల్లి దాక్కుని చేర్చుకుని కాసిన పాలు ఇచ్చేసి పడుకోబెట్టేస్తే వాడికి మళ్ళీ ఒక 2-3 గంటల దాకా లేవడు. కాబట్టి అంత ప్రేమను ఉంచుకునే వాళ్ళు వాళ్ళే. అందుకని అంతకంటే వాళ్ళకంటే భగవత్ స్వరూపం వాళ్ళ ఎవరు కూడా ఉండరు, తల్లి తండ్రి గురువు కంటే కూడా. అంతకంటే పవిత్రమైన వాక్కు రూపము ఉన్నవారు, వాళ్ళ క్షేమాన్ని అభ్యున్నతి కోరుకునేవారు లేరు. అంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా, ఒరే నువ్వు నాశనం అయిపో, నీకు ఉద్యోగం రాకూడదు, నీకు పెళ్ళి అవ్వకూడదు, ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలి అని అంటుందా? అనదు. వాడికి చదువు రాదు, రావట్లేదు, ఒక్క పని కూడా తెలివిగా చేయలేకపోతున్నాడు, వీడు ఎందుకో కొంచెం అమాయకంగా ఉంటున్నాడు అని తెలిసిన తల్లైనా సరే ఏ పుట్టినరోజుకో లేకపోతే పండుగలకో దండం పెడితే దీర్ఘాయుష్మంటివై పట్టిందల్లా బంగారమై మంచి చదువు వచ్చేసి పెద్ద ఉద్యోగం వచ్చేసి అని దీవిస్తుంది. వాడి చదువు ఏ 4వ క్లాసులోనో ఆగిపోయింది, పెద్ద ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. అయినా సరే తల్లి అలాగే దీవిస్తుంది. కాబట్టి వాళ్ళ క్షేమాన్ని అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు తల్లిదండ్రుల కంటే, గురువు గారి కంటే. ఎందుకంటే గురువు అనేవాడు తనకు వచ్చిన విద్యనంతా కూడా శిష్యుడికి చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకని చెబుతాడు అంటే, తనకంటే గురువుని మించిన శిష్యుల్లా నాకంటే గొప్పవాడు అవ్వాలి అని తన కొడుకుకి వచ్చినా రాకపోయినా శిష్యుడికి మాత్రం చెప్పేస్తూ ఉంటాడు. కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాడు గురువు. అటువంటి ముగ్గురిని సేవించి గౌరవించడం చేత కాకపోతే నువ్వు పాడైపోతావు. ముగ్గురులో గొప్ప ఎవరో తెలుసా అండి? తల్లి. మాతృదేవో భవ. తల్లి తన కడుపుని గర్భాలయం చేసి ఎంతో కష్టపడి జనన మరణ సదృశమైన వేదన పొంది బిడ్డను ప్రసవించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి బిడ్డకు ఏదైనా కష్టం కలిగితే నాయువు కూడా పూసుకుని బతకమనే తల్లి బిడ్డల నుంచి కోరుకునేది ఏదీ ఉండదండి. వాళ్ళు సంతోషంగా ఉండాలి. అయితే చిన్న కోరిక కూడా ఉంటుందండి ఈ తల్లికి, తల్లిదండ్రులకి ఏంటో తెలుసా అండి? ఎప్పుడైనా సరే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వాడి ఇంట్లో ఉండడము జరుగుతుంది కదండి. తల్లిదండ్రులు అన్నాక పిల్లల ఇళ్లలో ఉండకుండా ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ కొడుకో కోడలో కూతురో అల్లుడో ఒక్కసారి వచ్చి మందులు వేసుకున్నారా, తిన్నారా, ఎలా ఉంది, నీరసం అది లేదు కదా, రాత్రి నిద్ర పట్టిందా అనేటటువంటి 4 విషయాలు అడిగితేనండి ఆ రోజంతా ఎంతో గెంతులేస్తూ ఉంటుంది ఆవిడ మనసు కానీ ఆయన మనసు కానీ. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసాక వాళ్ళు ఇన్ని రోజులు ఆ రకంగా వాళ్ళ అత్తమామలను తల్లిదండ్రులను అడిగారా లేదా అన్నది మర్చిపోతారు. అయ్యో నన్నెవరూ పట్టించుకోవట్లేదే, నన్నెవరూ అసలు సర్వసాధారణంగా వయసులో ఉన్నవాళ్ళే అనుకుంటూ ఉంటారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అడగట్లేదు, నాకు ఆకలిస్తోంది గమనించలేదు, నాకు అన్నం తింటావా అని అడగలేదు, ఇలాంటివి ఏవేవో వస్తుంటాయి. అటువంటిది చేతకానితనంలో ఉన్నవాళ్ళు, తన అన్నం తను వండుకుని తినలేని పరిస్థితుల్లో తల్లి, తను వెళ్ళి తన పెన్షన్ డబ్బులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి ఉన్నాడనుకోండి, పిల్లలు వెళ్ళి తీసుకెళ్ళి వచ్చి నాన్న ఇదిగో నీ డబ్బులు, ఏదో అక్కడెక్కడో రామాలయంలో ఏదో కడతానన్నావు, కట్టుకుంటానంటే చెప్పు, వాళ్ళని రమ్మంటాను, లేదా ఫోన్ చేయిస్తాను, వెళ్ళి కట్టేసుకో, లేకపోతే దగ్గరుండి తీసుకెడతాను, స్కూటర్ మీద తీసుకెడతాను, కారులోనే అక్కర్లేదు, లేదా క్యాబ్ మాట్లాడతాను, వెళ్ళి కట్టేసుకో అనేటటువంటి కొడుకులు ఉంటే ఆ తల్లికి వంట చేతనవ్వట్లేదు, అత్తగారు మీరు చేసినట్టు రాలేదు కానీ కొంచెం పులుపు ఎక్కువైందో కారం ఎక్కువైందో చూడండి ఎలా ఉందో, బాగుందా అనిస్తే తల్లి సంతోషపడిపోతుంది. అబ్బా నాకు ఒకళ్ళంటూ వండి పెట్టేవాళ్ళు ఇన్నాళ్ళకి. అంటే ఆడవాళ్ళకి సర్వసాధారణంగా రిటైర్మెంట్ అంటూ ఉండదు కదండి. వయసు 60 కాదు, 70 కాదు, 80 వచ్చేసినా భర్తకి పిల్లలకి తనే వండి పెట్టాలి అనేటటువంటి అభిప్రాయంతో స్త్రీ ఉంటుంది ఎప్పుడూ. ఎప్పుడో విసుకొచ్చినప్పుడు అంటూనే ఉంటుంది, మీ అందరూ రిటైర్మెంట్లు ఉన్నాయి కానీ నాకు మాత్రం రిటైర్మెంట్ లేదు, ఒక్క పని చేసుకోలేక చచ్చిపోతున్నాను ఒక్కతిని అంటూను. కానీ ఆ తల్లికి కనుక కోడలో కూతురో తీసుకొచ్చి చక్కగా ఇది తినమ్మా బాగుంటుంది, నీకోసమని చేశానని, నీకోసం చేయించానని
కొడుకు కానీ వచ్చి చెబితే తల్లి పొంగిపోతుంది. అటువంటి మాటలు వృద్ధాప్యంలో కొంత కొంత కోరికల్ని, చిన్న చిన్న కోరికల్ని తెప్పిస్తూ ఉంటుంది. అంతేగాని తనకి అవయవాలు పనిచేస్తున్నంత కాలం, తన ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఏ తల్లి కూడా బిడ్డల నుంచి కోరుకునేది ఏదీ ఉండదు. తల్లికి ఇవ్వడం వచ్చు తప్పితే అడగడం చేత కాదు. చూడండి, ఇంట్లో ఏదో పండక్కి పబ్బానికి ఏదైనా చేస్తే బాగుంది బాగుందని పిల్లలు తినేశారనుకోండి, తను తినకపోయినా తినంటే అమ్మ నీకు అంటే ఉంది నాన్న ఇంకా ఉంది పక్కన ఉందిలే నువ్వు తిను అంటుంది తప్పితే లేదు అయిపోయింది మొత్తం నువ్వే తినేసావుగా నాకెక్కడుంచావు అంటుందా? అనదు. అది తల్లి అంటే. సాక్షాత్తుగా భగవంతుని స్వరూపం అండి. పరదేవతయే ఈ భూమి మీద తల్లిగా ఉంది. తల్లిదండ్రుల యందు పూజ్యభావన కలిగిన వాడు ఇహంలో పైలోకంలో కూడా గౌరవించబడతాడు. గురువుని సేవించేవాడు ఎప్పుడూ విశేషమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్ళీ శరీరంతో రావాల్సిన అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ విషయం నువ్వు నీ రాజ్యంలోని ప్రజలందరూ అలా గౌరవించి బ్రతకడం నేర్పించేటట్టుగా చెయ్యగలగాలి. పెద్దలు చెప్పిన మాట వింటే అదే ప్రశాంతతకు కారణం అవుతుంది అని భీష్మాచార్యుల వారు చెప్పారు. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి ఏ విధమైనటువంటి విషయాలని చెప్పారు, అవి మనం తెలుసుకుని ఎంతవరకు వాటిని అనునయంగా చేయగలుగుతాము అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.